ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సమంత మరోసారి సమాజాన్ని ప్రశ్నించింది. డైవర్స్ తీసుకుంటే ఏవేవో పేర్లు పెట్టి ఎందుకు పిలుస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకో తెలియదు కానీ లేడీ సూపర్ స్టార్ ఈ మధ్య బాగా ఎమోషనల్ అవుతోంది. అయితే ప్రస్తుతం మాత్రం తాను సంతోషంగా ఉన్నాను అంటూ అప్పటికప్పుడే మళ్ళీ కూల్ అవుతోంది. ఇంతకీ శామ్ మాటి మాటికి ఫ్లాష్ బ్యాక్ ఎందుకు వెళ్తోంది? సమంత ఒకప్పుడు జీవితం, అప్పుడు ప్రేమలు కానుకలు అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు తన జీవితం తాను కలలో కూడా ఊహించనంతగా మారిపోయింది. మొదట నాగ చైతన్యతో డివోర్స్, తర్వాత అనారోగ్యం, లేడీ సూపర్ స్టార్ సూపర్ లైఫ్ ను బాగా డిస్టర్బ్ చేశాయి. అయితే ఈ రెండు విషయాల గురించి సమంత మర్చిపోలేకపోతోంది. అందుకే ఈ మధ్యే చైతన్యకు ఇచ్చిన కానుకల గురించి మాట్లాడింది. నాగ చైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు పెళ్లి తర్వాత తన కోసం లక్షలు లేదా వేలకు వేలు పోసుకొనిచ్చిన ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ను ఇప్పుడు వృధా ఖర్చుగా చెప్పుకొస్తోంది సమంత. అప్పుడు చేసిన ఖర్చును ఇప్పుడు అనవసరంగా ఖర్చు పెట్టానంటూ ఫీల్ అవుతోంది. ఇప్పుడు ప్రీవియస్ లైఫ్ గురించి మరో స్టేట్మెంట్ ఇచ్చింది శామ్. విడాకులు తీసుకున్న తర్వాత ఈ సమాజం కొన్ని ట్యాక్స్ తగిలిస్తుంది. సెకండ్ హ్యాండ్, జీవితం వృధా అయ్యింది, యూజ్డ్ అంటూ ముద్ర వేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు, ఎందుకంటారంటూ ఓ ఇంటర్వ్యూలో చాలా బాధపడింది సమంత. అసలే కష్టాలు, అదే సమయంలో ఇలాంటి మాటలు, పైగా అదే సమయంలో ఉన్నవి లేనివి మాట్లాడుతుంటారు. వీటన్నింటినీ దాటుకొని ఇక్కడి వరకు వచ్చానంటే చాలా గ్రేట్ అంటోంది లేడీ సూపర్ స్టార్. నాగ చైతన్య మాత్రం తన పెళ్లి పనుల్లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు. పైగా కాబోయే శ్రీమతితో కలిసి తన పెళ్లి ఏర్పాట్లను తానే చూసుకుంటున్నాడు. అక్కినేని వారి పెళ్లి పిలుపు అనగానే ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారు. వారికి ఇబ్బంది కలగకూడదు. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా నెట్ఫ్లిక్స్ లో పెళ్లి క్యాసెట్ వేసి చూపిస్తాను అంటున్నాడు. తెలుసో తెలియకో నయనతార ఇప్పుడు ట్రెండ్ సెట్టర్ గా మారింది. విఘ్నేష్ తో జరిగిన పెళ్లిని, తన జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాల్ని వివరిస్తూ నయన్ ఇటీవల రిలీజ్ చేసిన డాక్యుమెంటరీ ఆమె ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. ఇప్పుడు ఇదే స్టైల్ ను నాగ చైతన్య అండ్ శోభిత ఫాలో అవుతున్నారని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. డిసెంబర్ 4న చై, శోభిత పెళ్లి పీటలెక్కబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కినేని వారి వెడ్డింగ్ కు అనేక ఇండస్ట్రీస్ నుంచి అతిరథ మహారథులు విచ్చేయనున్నారు. అక్కినేని కుటుంబం మొత్తం పాల్గొనబోతోంది. అందుకే నాగ చైతన్య తన పెళ్లి వీడియోను ప్రత్యేకంగా మార్చాలనుకుంటున్నారు. నెట్ఫ్లిక్స్ తో కలిసి మ్యారేజ్ డాక్యుమెంటరీ గురించి డిస్కస్ చేశారట. అసలు చై, శోభిత పెళ్లి ఎలా జరిగిందో తెలియాలంటే, డైరెక్ట్ వీడియో చూడాలి అంటే నెట్ఫ్లిక్స్ లో వెడ్డింగ్ వీడియో రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. మాజీ వదిన గతాన్ని గుర్తు చేసుకుని బాధపడుతోంది. ఇక అన్న పెళ్లి పనుల్లో పూర్తిగా బిజీ అయ్యాడు. ఇంతలో తమ్ముడు మాత్రం ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చాడు. అక్కినేని ఫ్యాన్స్ కు షాక్స్ కొత్త కాదు, కానీ అఖిల్ ఇచ్చిన షాక్ మాత్రం టోటల్ టాలీవుడ్ కి తగిలింది. ఇంతకీ అక్కినేని ఇంట అడుగు పెడుతున్న కొత్త కోడలు ఎవరు? లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఏజెంట్ తర్వాత పూర్తిగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు అఖిల్. కొత్త సినిమా కబుర్తో తిరిగొస్తాడు అనుకుంటే తన జీవితంలోకి అడుగుపెట్టిన కొత్త అమ్మాయిని అభిమానులకు పరిచయం చేశాడు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని బాంబు పేల్చాడు. అక్కినేని వారి ఇంట డబుల్ పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆల్రెడీ నాగ చైతన్య పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు జైనాబ్ రావు జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగిపోయింది. ఈ విషయాన్ని అఖిల్ ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ చెప్పుకొచ్చారు నాగార్జున. జైనాబ్ ను మా కుటుంబంలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు నాగ్. జైనాబ్ ఎవరు, ఆమెతో అఖిల్ ఎప్పుడు పరిచయం ఏర్పడింది, వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి పీటలెక్కుతారు అనేది కొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది. నెక్స్ట్ ఇయర్ అఖిల్ కూడా పెళ్లి పీటలెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే అఖిల్ నటించే కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందట. మొత్తంగా 2025 అఖిల్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ గా మారనుంది. పాన్ ఇండియా సినిమా అంటే చెప్పిన డేట్ కు రాదు, అది ఫిక్స్ అయిపోవచ్చు. కానీ రామ్ చరణ్ ఈ ట్రెండ్ మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇకపై ఫిక్స్ చేసుకున్న డేట్ కు పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేస్తానంటున్నాడు. గేమ్ చేంజర్ ఒక్కటి రిలీజ్ అయితే ఇక తడాఖా చూపిస్తాను అంటున్నారు మెగా పవర్ స్టార్. పాన్ ఇండియా హీరోల్లో చరణ్ చాలా స్లోగా ఉన్నాడు. ప్రభాస్ ఏడాదికి 2 సినిమాలు విడుదల చేసేలా ప్లానింగ్ లో ఉన్నాడు. తారక్ కూడా ఏడాదికి ఒక మూవీని రిలీజ్ చేస్తానంటున్నాడు. ఈ ఏడాది దేవరా వచ్చింది. వచ్చే ఏడాది బాలీవుడ్ మూవీ వార్ 2 విడుదల కానుంది. ఆ పైన ఏడాది ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తెరకెక్కే డ్రాగన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సేమ్ టు సేమ్ ఇదే ప్లానింగ్ లో చరణ్ కూడా వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఈ ఏడాది మూవీ లేదు, కానీ సంక్రాంతికి గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది. ఆ తర్వాత అంటే 2026 సంక్రాంతికి బుచ్చిబాబు మూవీని రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. వచ్చే ఏడాది అక్టోబర్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపిక చేసేందుకు సుకుమార్ ట్రై చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాను 2027లో రిలీజ్ కు రెడీ చేయబోతున్నారట. మొత్తంగా మెగా పవర్ స్టార్ కూడా స్పీడ్ ను అందుకోవటంతో మెగా ఫ్యాన్స్ కు కూడా జోష్ మొదలైంది. విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం సాగి ఇప్పుడు అలాంటిదేం లేదు, కేవలం రూమర్ మాత్రమే అంటే ఏం చేస్తారు? అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ రిలేషన్ పై బీటౌన్ అలాగే చెబుతోంది. మొన్నటి వరకు వీరిద్దరూ విడిపోతున్నారు అని చెప్పింది హిందీ ఇండస్ట్రీ. ఇప్పుడు అలాంటిదేం లేదు, వాళ్ళు బాగానే ఉన్నారంటోంది. అసలు మొన్నెందుకు విడిపోతున్నారు అన్నారు, ఇప్పుడు బాగానే ఉన్నారంటూ చెబుతున్నారు. ఎందుకీ కన్ఫ్యూజన్? ఒకవైపు తన భార్య ఐశ్వర్య బచ్చన్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు అభిషేక్ బచ్చన్. మరోవైపు వీరిద్దరూ విడిపోతున్నారని బాలీవుడ్ కొద్ది కాలం ప్రచారం చేస్తూ వస్తోంది. కుటుంబం కోసం సినిమాలు వదిలేసి కెరియర్ ను పక్కన పెట్టి ఇంటి పట్టునే ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ తనకు సినిమాలు చేసుకునే అవకాశం కల్పించిన తన భార్య ఐశ్వర్య రాయ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు అభిషేక్ బచ్చన్. ఓ ఇంటర్వ్యూలో తనకు థ్యాంక్స్ కూడా చెప్పాడు. బాలీవుడ్ అంతా వేరు, బచ్చన్స్ వేరు. హుందాగా ఉండడం, హుందాగా కనిపించడం వారికి అలవాటు. ఇదే విషయం షారుఖ్ ఖాన్ ఎన్నోసార్లు ప్రస్తావించాడు. ఏదైనా ఈవెంట్ కు వచ్చినప్పుడు బచ్చన్స్ వ్యవహరించే తీరును ప్రశంసించాడు. అలాంటి కుటుంబంలో ఒక హీరోయిన్ తో అభిషేక్ ప్రేమలో పడి ఐశ్వర్య రాయ్ కు విడాకులు ఇస్తాడని హిందీ ఇండస్ట్రీ కొద్ది రోజులుగా ప్రచారం చేస్తోంది. కానీ బచ్చన్ ఫ్యామిలీ మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తోంది. అభిషేక్ పై వస్తోన్న రూమర్స్ పై అమితాబ్ కావాలంటే తన బ్లాగ్ లో స్పందించవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు అంటారు అమితాబ్. ఏదేమైనా మణిరత్నం దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ మూవీతో అయినా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతున్నారు అనే న్యూస్ కు బ్రేక్ పడుతుందేమో చూడాలి.